ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి కృతజ్ఞత కూటమి నిన్నటి తిన్న వారి అమ్మాయి గారి ఇంటికాడ ఈరోజు వారింటి దగ్గర దేవుడు వారికి చేసిన కార్యాన్ని మహిమపరుస్తూ సువార్త ప్రకటింపజేస్తున్నారు. సువార్త ప్రకటించే వారి పాదాలు సుందరం. మీరందరూ కూడా ఒక పెద్ద పట్టుదల పట్టాలి. మాలో ప్రతి ఒక్కరూ కనీసం 4-5 సువార్తలు చేయాలి. మీరు సువార్త చేసే కొలది మీకు మేలు పెరుగుతూ ఉంటుంది. దేవుని వాక్యం ఎక్కడ వెత్తపడుతుందో అక్కడ దేవుని కృప ఆవరిస్తుంది. ప్రేమ గల తండ్రి మరి రాజుగారి తల్లిని తండ్రిని ఆశీర్వదించి వారు బలమైనటువంటి పరిశుద్ధ జీవితంలో ఉండునట్లు ఆదేశించి మీ కృపకు పాత్రుడై పిల్లలతో కుటుంబంతో సంతోషంగా ఉండటానికి సహాయం చేయమని, ప్రతి విధమైన అనారోగ్యాల నుంచి విడుదల దయచేయమని, పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేయమని, ఏ విధమైన వ్యసనాలు లేకుండా విడుదల పొంది పరిశుద్ధత వైపుకు నడిపించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా దేవుణ్ణి అనుసరించాలి. కృప చాలయ్యా, నీ కృప చాలయ్యా, కృప చాలయ్యా, నీ కృప చాలయ్యా, నాకు నీ కృప చాలయ్యా, నాకు నీ కృప చాలయ్యా, కృపామయుడా ఆరాధన, కృపామయుడా ఆరాధనా, తేజోమయుడా ఆరాధన, తేజోమయుడా ఆరాధనా, జీవించువాడా ఆరాధన, జీవించువాడా ఆరాధనా, జీవింపచేయువాడా, జీవింపచేయువాడా ఆరాధన ఆరాధన, ఆరాధనా ఆరాధనా, ఉన్నవాడా ఉండేవాడా, ఉన్నవాడా ఉండేవాడా, ఎల్లప్పుడూ ఉండేవాడా, ఎల్లప్పుడూ ఉండేవాడా, ఆశ్చర్యకరుడా సమాధానకర్త, ఆశ్చర్యకరుడా సమాధానకర్త, కృప చాలయ్యా, నీ కృప చాలయ్యా, కృప చాలయ్యా, నీ కృప చాలయ్యా, నేను నీపై ఆధారపడినాను, నేను నీపై ఆధారపడినాను, నీవు తప్ప ఈ లోకములో నీవు తప్ప ఈ లోకములో నిజముగా ప్రేమించువారు లేరు, నిజముగా ప్రేమించువారు లేరు, నీవున్నావని బ్రతుకుచున్నాను, నీవున్నావని బ్రతుకుచున్నాను, ఆరాధన ఆరాధన, ఆరాధనా ఆరాధనా, పరిశుద్ధుడా ఆరాధన, పరిశుద్ధుడా
ఏమి చేయాలో ఏ సమయానికి ఏమి చేయాలో బాగుగా తెలిసిన దేవుడు నీవు బాగుగా తెలిసిన దేవుడు నీవు నీవు చేసిన కార్యము నీవు చేసిన కార్యము ఎన్నటికి వ్యర్థము కాదు ఎన్నటికీ వ్యర్థము కాదు ఆరాధన 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 ఈ దేశములో పరదేశములో ఈ దేశములో పరదేశములో నీవే నాకు దేవుడవు నీవే నాకు దేవుడవు ఎక్కడైనా నీవున్నావు ఎక్కడైనా నీవున్నావు నీవున్నావని బ్రతుకుచున్నాను నీవున్నావని బ్రతుకుచున్నాను నీవే నా ధైర్యము నీవే నాకు ధైర్యము ఆరాధన 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 కూర్చుందాం దేవుడి మాటలు శ్రద్ధగా విందాం. యోనా గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనము. యోనా గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. 3వ అధ్యాయం 10వ వచనం. యోనా గ్రంథం సరిగ్గా చూసుకుంటే ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ప్రతి మాట చాలా శ్రద్ధగా వినాలి. ఇక్కడ మనం ఎంతసేపు వింటున్నాం అంతసేపు శ్రద్ధగా వినాలి. రాత్రి మనం ధ్యానం చేశాం, వారి ప్రవర్తన చూశాను. మేము రాజు భార్య రోజు బైబిల్ తీవా అంతసేపు తిప్పుతున్నావు గిర్రనే. దేవుడి మాటలు చాలా జాగ్రత్తగా వినాలి, నిర్లక్ష్యంగా ఉండకూడదు. రాత్రి మనం విన్నాం, వారి ప్రవర్తన చూసి తిని దుఃఖించి వారిని ఓదార్చి నేనే స్వాస్థ్యపరుషుడు. మీకు రాత్రి ఒక మాట ప్రకటిస్తున్నా, మనలో మార్పు దేవుడు చూసే వరకు చిన్న పని కూడా దేవుడు చేయడు. మనం మన పిల్లల్ని భార్యాభర్తలు అటు ఇటు ఉన్నా కూడా మనం వంటలు చేస్తాం, కాపురాలు చేస్తాం. కానీ యేసుప్రభు ఉన్నాడే, మనలో పరిపూర్ణమైన మార్పు వచ్చే వరకు చిన్న పని కూడా చేయడు. మనకు జరుగుతున్న కార్యాలకి ఆయనకి సంబంధం ఉండదు. చిన్న పని కూడా చేయడు. ఒకవేళ దేవుడు మనకి బాగానే చేస్తున్నాడంటే మీరేదో భ్రమలో ఉన్నారని అర్థం. భ్రమలో ఉండకండి. నాకు అన్నీ బాగా జరిగిపోయినాయి, నేను దేవుడు నమ్ముకున్నాను, నా కార్యాలన్నీ అయిపోతున్నాయి అనుకోకండి. అవి దేవుడు చేసే కార్యాలు కాదు. దేవుడు కార్యం ఎప్పుడు ప్రత్యేకంగానే ఉంటుంది.
దేవుడు కార్యం ఎప్పుడూ అద్భుతంగానే ఉంటుంది. ఎవరి జీవితాల్లో దేవుడు అద్భుతాలు చేస్తాడు, ఎవరి జీవితాల్లో దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఏంటా ఎవరి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఎలాంటి కార్యాలు చేస్తాడు, ఎప్పుడు చేస్తాడు, మనం బాగా గమనించాలి. రిబ్కాకి ఎలియాజరు తీసుకెళ్ళి ఇస్సాక్ పెళ్లికి ముందు ఇది యెహోవా వలన జరిగిన కార్యం అని అందరూ అన్నారు. మన జీవితంలో దేవుడు కార్యం జరిగింది అంటే అది ఒక ప్రత్యేకమైన కార్యం. మామూలు కార్యాలు అందరి జీవితాల్లోనే జరుగుతున్నాయి. అందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, అందరూ పిల్లల్ని కంటున్నారు, అందరూ హాస్పిటల్కి వెళ్తున్నారు, మందులు వేసుకుంటున్నారు, కూలి పని చేసుకుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, అందరూ అన్ని పనులు చేసుకుంటున్నారు. మరి దేవుడు చేసే ప్రత్యేకమైన కార్యక్రమం మీ జీవితాల్లో ఏముంది? ఇంకా వాళ్ళకి జరుగుతున్నాయి, మీకు జరుగుతున్నాయి. మరి దేవుని అద్భుతం ఎలా జరుగుతుంది మన జీవితంలో? దేవుని కార్యం అని ఎలాగంటావు? ఒక పెళ్ళి అయితే దేవుడి కార్యమని, ఒక ఇల్లు కొనుక్కుంటే దేవుడి కార్యమని పెద్ద పెద్ద కోటాలు పెట్టుకుని యేసుప్రభువులు లేని వాళ్ళు పెళ్ళి అవుతులేదా, ఇల్లు కట్టుకోవట్లేదా? పాస్టర్లకి సంఘాలకి పనే ఉండదు, ప్రతిదీ దేవుడి కార్యం అంటారు. కాదు, దేవుని కార్యం ప్రత్యేకమైనది, అద్భుతమైనది, ఆశ్చర్యకరమైనది. హిజ్కియా జీవితంలో ఈరోజు నువ్వు చనిపోతున్నావు అని చెప్పాడు, ప్రార్థన చేశాడు, మళ్ళీ చెప్పాడు. ఈరోజు చనిపోవలసిన నిన్ను 15 ఏళ్ళు బతికిస్తున్నాను అన్నాడు. అది దేవుడు కార్యం. దేవుని స్తోత్రం. దేవుడు కార్యం ఎప్పుడు ప్రత్యేకంగా ఉంటుంది. భయంకరమైన జలములో నువ్వు వెళుతున్నావు, మరొక అగ్నిలో వెళుతున్నావు, నువ్వు కాలవు. దేవుడు కార్యాలు మన జీవితంలో ఎప్పుడు చాలా ప్రత్యేకత సంతరించుకుని ఉంటాయి. దేవుడు కార్యాలు ఊహకు అందని విధంగా ఉంటాయి. రూతు పని మనిషిగా వెళ్ళింది, రాణి అయింది. యోసేపు జైలు నుంచి రాజు అయ్యాడు. దావీదు గొర్రెలు కాసుకునేవాడు, దేశానికి రాజు అయ్యాడు. అబ్రహాము ఒక్కడిగా పిలువబడి 360 మంది పనివారు ఉన్నారు ఇంట్లో. దేవుడు కార్యాలు అద్భుతంగా, ఆశ్చర్యకరంగా, ఊహించలేని విధంగా ఉంటాయి. పెళ్ళి అయితే దేవుడు కార్యం అంటారు, పిల్లలు పుడితే దేవుడు కార్యం అంటారు, ఇల్లు కట్టుకుంటే దేవుడు కార్యం అంటారు. మరి వాళ్ళకి మీకు తేడా ఏంటి? నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయాలని నువ్వు కోరుకుంటే, ఒక ఆశ్చర్యకార్యం చేయాలని నువ్వు కోరుకుంటే, దేవుడు మళ్ళా చెప్తున్నాడు, నీ ప్రవర్తన మారాలి. దేవుని స్తోత్రం. ఏం మారాలి? ప్రవర్తన మారాలి. ప్రవర్తన మారిన తర్వాత ఇది దేవుడి కార్యం అని చెప్పగలుగుతాం మనం. దేవుడి కార్యాలు ఎప్పుడు కూడా ఆశ్చర్యకరంగా, అద్భుతంగా, ఊహించని విధంగా ఉంటాయి. కాబట్టి ఇంతవరకు నీ జీవితంలో దేవుడి కార్యం జరిగిందో లేదో ఒకసారి ఆలోచించుకో. సౌండ్ బాగా తగ్గించేసావా? అయితే అటు లేకపోతే ఇటు. ఇది దేవుడి కార్యం అవునా కాదా పరీక్షించుకో. దేవుడి కార్యాలు శత్రుఘ్న మేషకు దగ్గర వాళ్ళు అగ్నిగుండంలో వేసేసారు. అగ్నిగుండంలో 4 కనబడుతున్నారు. అది దేవుడు కార్యం. హల్లెలూయా. సింహాల బోన్లో దానియేలును వేశారు.
సింహాలు తెల్లవారులు ముట్టుకోలేదు ఆయన్ని. అది దేవుడి కార్యం. ఎక్కడో ఉన్న ఒక వ్యక్తిని, ఎక్కడో పడి ఉన్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి సేవకుడిగా నిలబెట్టాడు. అది దేవుని కార్యం. దేవుని స్తోత్రం. నాకు పెళ్ళయింది, దేవుడి కార్యమా. పిల్లలు పుట్టాడు, దేవుడి కార్యమా. మా ఆయనకు ఉద్యోగం వచ్చింది, దేవుడి కార్యమా. ఈ దేవుడి కార్యాల అందరికీ జరుగుతున్నాయి. ఓకే, ఈరోజు నీ జీవితంలో స్వయంగా దేవుడే దిగివచ్చి నీ కార్యం చేయాలంటే ఇక్కడ చెప్పిన మాట, ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొని, ఏం మానుకొని? చెడు నడతలను మానుకొని వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసారా? రాత్రి మనం చెప్పుకున్న వాక్యం అదే. వారి ప్రవర్తన చూచితిని. రాత్రి ఈరోజు కూడా చెప్తున్నాడంటే, రాజుతోటి, రాజు భార్యతోటి, రాజు తండ్రితోటి, రాజు తల్లితోటి, రాజు చెల్లితోటి, ఇక్కడ ఉన్న నాతోటి, నా భార్యతోటి, మీతోటి, అందరితోటి మాట్లాడుతున్నాడు. ఒకవేళ మనలో ఎవరమైనా చెడు నడత కలిగి ఉంటే జరిగే కార్యాలకి దేవుడికి ఏ విధమైన సంబంధము లేదు. దేవుని స్తోత్రం. చెడు నడతలు కలిగే వారి కార్యాలు దేవుడు చేయడు. నిశ్చయంగా ఇంటికి ఆలోచించుకో. నువ్వు దేవుడికి వ్యతిరేకమైన పనులు చేస్తూ నీ జీవితంలో దేవుడు ఏదో చేస్తాడనే భ్రమలో ఉండొద్దు. ఇది భ్రమ. ఆ భ్రమ వద్దు. దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వలోకనాథుడు. దుష్టత్వాన్ని చూడలేడు, సహించలేడు. పాపాన్ని చూడలేడు, సహించలేడు. ఏదో డూప్లికేట్ మాటలు చెప్పుకుని కానుకలు జేబులో వేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇక్కడ అలా చెప్పబడవు, అలాంటి మాటలు చెప్పబడవు. ఇక్కడ దేవుడు చూసి, ఎవరు చూశారు? ఇప్పుడు నిన్ను నన్ను ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూసి మనలో మార్పు చూసి అప్పుడు పశ్చాత్తాప్తుడై వారికి చేయదునని మాట ఇచ్చిన కీడు చేయక మానివేశను. హల్లెలూయా. చూసారా? మీరందరూ కొట్టుకెళ్ళిపోతారు. మీలో ఎవరు బతకరని యోనా చేత కబురు పంపించాడు. ఇంకా 40 రోజులకి మీరందరూ కూడా కంప్లీట్గా నాశనం అయిపోతారు. ఒక్కరు కూడా ఉండరని కబురు పంపించాడు యోనా చేత. యోనా వెళ్ళి, మీ పట్టణం అంతా నాశనం అయిపోతుంది, మీ పట్టణంలో ఎవరు బ్రతకరు, దేవుడు మీ మీద చాలా కోపంగా ఉన్నాడు అని సువార్త ప్రకటించాడు. ఆ సువార్త విని వారందరూ కంగారు పడి, భయపడి, ఆ పట్టణపు రాజు మొదలుకొని చిన్నవారి వరకు అందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, ఇంతవరకు మేము చేసిన తప్పులు పాపాలు క్షమించమని దేవుడిని అడిగి కన్నీరు కార్చేటప్పటికీ దేవుడు కరిగిపోయాడు. హల్లెలూయా. వింటున్నారా? మనలో మార్పు వచ్చేస్తే దేవుడు మారిపోతాడు. మనకు చేయాలనుకున్న కీడు చేయడు. మనల్ని శిక్షించాలనుకున్న శిక్ష నిలిపేస్తాడు. రాజమండ్రిలో ఒక అతను ఒక 30 సంవత్సరాల కిందట సాక్ష్యం, ఉరిశిక్ష. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసుకో, దేవుడు తప్పించుతాడు అన్నాడు. ఉరిశిక్ష ఖాయమయ్యాక ఎలా తప్పించుతాడు అన్నాడు. ఉరిశిక్ష ఖాయమైనా తప్పించుతాడు. అర్థమైందా?
అన్నాడు పొద్దున్న ఆయన్ని గుర్తేయాలి. ఆయన మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నేను నీ రాజ్యానికి వచ్చేస్తున్నాను, నాకు ఉరిశిక్ష వేస్తున్నారు, నేను చేసిన తప్పులన్నీ క్షమించు, నేను నీ రాజ్యానికి ఉదయానికి అలా 3 గుర్తేస్తారు నన్ను, నీ రాజ్యానికి వచ్చేస్తున్నానని ప్రార్థన చేసుకున్నాడు. తెల్లవారుజామున 3 గంటలకు గుర్తేయాలి. 2 గంటలకి రాష్ట్రపతి గారి దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది, ఉరిశిక్ష రద్దు చేస్తున్నాను. గట్టిగా గట్టిగా చెప్పాలి. అతడు సేవకుడై సేవ చేస్తున్నాడు. ఇది ఆశ్చర్యకార్యం, ఇది అద్భుత కార్యం. మన జీవితాల్లో దేవుడు అద్భుత కార్యం, ఆశ్చర్యకార్యం చేయాలంటే సువార్తలు పెట్టి చేసుకుని, భోజనాలు పెట్టేసి, కానుకలు ఇచ్చేసి కాదండి. ఏదో 4 మాటలు ఆదివారం నాడు వెళ్ళి తప్పట్లు కొట్టేసి, ప్రభువా నీ అంత గొప్పవాడు అని చెప్పి, ఈ వేషధారణ క్రైస్తవ్యంతో ఏ విధమైన ఉపయోగం ఉండదు. నీ చెడుతనమును విడిచిపెట్టాలి. హల్లెలూయా. నువ్వు చేస్తున్న తప్పుడు పనులు మానేయాలి. ఒకవేళ ఈరోజు కూడా నువ్వు మానకపోతే నిన్ను రక్షించేవాడు ఎవరు ఉండరు, నిన్ను కాపాడేవాడు ఎవరు ఉండరు. చాలామంది అనుకుంటారట, బాగానే ఉన్నాము కదా, మేము దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నప్పటికీ బాగానే ఉన్నాం, రోజు భోజనం చేస్తున్నాం, ఫ్యాన్ వేసుకుంటున్నాం, ఏసీ వేసుకుంటున్నాం, చల్లగా ఉన్నాం, ఆయన బాగానే ఉన్నాడు, నేను బాగానే, మా పిల్లలు బాగానే ఉన్నారు. ఎవరు బాగోలేదో అందరూ బాగానే ఉన్నారు. కానీ ఉపద్రవం హఠాత్తుగా వస్తుంది నీ మీదకి. హల్లెలూయా. అప్పుడు నిన్ను రక్షించువాడు ఒక్కడు ఉండడు. రక్షణ కొరకై వెతుకుతావు, మొరపెడతావు, నీ ప్రార్థన వినేవాడు ఉండడు. అప్పుడు యేసుప్రభు అంటాడు, ఎంతకాలం నీకు హెచ్చరించబడింది, ఎంతకాలము నీకు బోధించబడింది, అయినా నువ్వు మారు మనసు పొందలేదు గనక ఇంక నీ ప్రార్థన నా దగ్గరికి రాదు. హల్లెలూయా. జాగ్రత్తగా వింటున్నారా? వారు చెడుతనం మానేశారు, వారు తప్పుడు పనులు మానేశారు, వారు అబద్ధాలు మానేశారు. క్రైస్తవులు అంటే అర్థం తెలుసా మీకు? క్రీస్తు అనుచరుడు. యేసుక్రీస్తు ఎలా జీవిస్తున్నాడో అలా జీవించేవారు క్రైస్తవులు. యేసుక్రీస్తు ఎలా జీవించాడో అలా జీవించేవారు క్రైస్తవులు. మీ ఇష్టానికి మీరు జీవించేవారు కాదు, క్రీస్తుని పోలి నడుచుకునేవారు క్రైస్తవులు. కాబట్టి యేసుక్రీస్తునకు కలిగిన మనస్సు. యావేలు గ్రంథంలో ఒక మాట చూద్దాం. యావేలు గ్రంథం 50 గ్రంథంలో 2వ అధ్యాయంలో ఇదే మాట మనకు కనిపిస్తూ ఉంది. 50 గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో ఇదే మాట. మీ దేవుడైన యెహోవా కరుణావాస్యం గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడని యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? ఇక్కడ కూడా పశ్చాత్తాపడతాడట.
ఎందుకంటే దేవుని యొక్క లక్షణాలు కరుణ వాత్సల్యములు గలవాడు, శాంతమూర్తి, కృపగలవాడు. కీడు చెయ్యాలని దేవుడు అనుకోడు. నీకు కీడు చెయ్యాలని దేవుడు ఉద్దేశం కాదు. నీకు నువ్వే నెత్తి మీదకి తెచ్చుకున్నటువంటి పనులు, మాటలు, చేతలు, చెప్పుడు పనులు, చెడ్డ పనులు నీకు కీడు కలిగిస్తాయి. నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొంది దేవుడి వైపుకి తిరిగి, ఇక్కడ వస్త్రములు కాదు హృదయములను చింపుకొనవలెను. హల్లెలూయా. వస్త్రాలు కాదు, హృదయము. బట్టలు చింపుకుంటే ఇంకో సొక్క తొడుక్కొచ్చి వెళ్ళి పర్రం చింపుకునే. హృదయం మారాలి, హృదయంలో మార్పు రావాలి. నీ హృదయం దేవుడి వైపుకి తిరిగి పశ్చాత్తాపడి, ప్రభువా నేను చేసింది తప్పు, నేను చేసింది మోసం, నేను చేసింది అన్యాయం, నా భార్యకు అన్యాయం చేశాను, భర్తకు అన్యాయం చేశాను, పిల్లలకు అన్యాయం చేశాను, నాకు నేను అన్యాయం చేసుకున్నాను, నీకు వ్యతిరేకమైన పనులు చేస్తున్నాను. మీలో ఎవరైనా ఆ దేవుడికి వ్యతిరేకమైన జీవితంలో ఉంటే మార్చుకోవాలి. ఒకవేళ మీ పద్ధతి మారలేదనుకోండి, మీరెవరో ఆయన ఎరుగుడు. హల్లెలూయా. మీరు అనుకుంటమే మేము యేసు ప్రభుని నమ్ముకున్నామని. ఆయన ఎరగడు మిమ్మల్ని. ఆయనకి మీరెవరో తెలియదు అండి. కాబట్టి ఆయన మనస్సు తిప్పుకొని మీ జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. ఆయన మనస్సు తిప్పుకోవాలంటే నువ్వు మనస్సు తిప్పుకోవాలి. యేసు ప్రభు ఒకటే చెప్పాడు, మారు మనసు పొందండి. మీరు మారు మనసు పొందండి. యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనకు ఒక మాట కనిపిస్తూ ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయం. ఏదో కాలక్షేపంగా ఈ మాటలు వినడానికి మీరు రావద్దండి సేవా కేంద్రానికి. ప్రతి మాట వినడం, చేయడం. 5వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూసి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా, ఎక్కువ కీడు కలుగుతుంది నీకు. ఇప్పటికీ 38 ఏళ్ళు పడున్నావు, బుద్ధి లేదు నీకు. 38 ఏళ్ల నుంచి నీ జీవితం ఒక పక్కన పడుంది, అయినా బుద్ధి రాలేదు నీకు. నీ శరీరంలో ఏ పార్ట్ పనిచేయదు, పడున్నావు. ఏళ్ళు తెచ్చింది అడుక్కుని తిండి బతుకుతున్నావు నువ్వు. కానీ నీ బతుకు నేను చూడలేక నిన్ను లేవనెత్తాను. మళ్ళీ పాపం చేసావో ఎన్నటికీ లేవని నరకానికి వెళ్తావు. హల్లెలూయా. ఇది ఆవులెంతలేంటి, ఎన్నటికీ లేవని. నా దగ్గర కూర్చున్న వాళ్ళు చాలా అలర్ట్గా ఉండాలి, లేకపోతే దూరంగా వెళ్ళిపోవాలి. ఇక్కడ ఆవులెంతలో నిద్రలో పోవడానికి రాలేదు, మనం అలర్ట్ చేయడానికి రాలేదు. నిద్రొస్తే ఇంటికాడ నిద్రండి. మందిరాలని, సువార్తలను నిద్రకు వాడుకోకండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యం పక్కకి వెళ్ళిపోతుంది. పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. 38 సంవత్సరాల నుంచి పడున్నావు. ఎందుకు పడున్నావు తెలిసిందా నీకు? పాపములో ఉన్నావు నువ్వు. హల్లెలూయా. మళ్ళీ అదే పని, మళ్ళీ అయ్యే మాటలు, మళ్ళీ అయ్యే అప్పులు, మళ్ళీ అయ్యే నాటకాలు, మళ్ళీ అయ్యే అబద్ధాలు. పొద్దున్న 8ంటికి వస్తానంటాడు, మధ్యాహ్నం 12ంటికి కానీ రాడు, లేదా మొత్తం మానేస్తాడు. ఎప్పుడు చూసినా ఈ టైంకి వస్తానంటాడు, ఆ టైంకి రాడు. రేపు వస్తానంటాడు, రాడు. ఎల్లుండి వస్తానంటాడు, రాడు. ఏం బుద్ధులు, ఏం మాటలు, ఏం పద్ధతులు జీవితంలో? ఒకసారి 2 సార్లు చూస్తారు, తర్వాత నేను ఎవరు నమ్మరు. నీ వైఖరి మార్చుకో, నీ పద్ధతి మార్చుకో.
బాగానే ఉంది కదా అనుకోకు. లోకులు నెమ్మదిగా బాగానే ఉన్నది అనుకుందరు, వారి మీదకి హఠాత్తుగా ఉపద్రవం వచ్చును. హల్లెలూయా. బాగానే ఉంది, నెమ్మదిగానే ఉంది, నాకు బాగానే వెళ్ళిపోతుంది. అప్పు చేసినా ఏదో విధంగా పడుకున్నా, ఏ పని చేయకపోయినా తిండి వచ్చేస్తుంది, జీవితం వెళ్ళిపోతుంది. వెళ్దాం. ఒకరోజు హఠాత్తుగా మొత్తం ఆగిపోద్ది. దేవుని స్తోత్రం. దేవుడు ఈరోజు హెచ్చరిస్తున్నాడు, ఆగిపోకముందే, దేవుని కీడు మన మీదకి రాకముందే తొందరగా మారు మనసు పొందు. హల్లెలూయా. తొందరగా మారు మనసు పొందు. ప్రార్థన చేయి, పశ్చాత్తాప్తుడై. అంటే దేవుడట, అయ్యో మారిపోయాడు, బాగున్నాడు, బాగుంది, దరిద్రపు చూపులు మానేసింది, అటు ఇటు చూడతలేదు, తప్పుడు పనులు చేస్తలేదు, ఎవరి జీవితాల్లో చెడుపుతలేదు, ఎవరి అప్పులు ఎగ్గొడతలేదు, ఎవరిని మోసకరమైన మాటలు చెప్తలేదు, ఎవరితోటి పాపం చేయటం లేదు, చాలా పరిశుద్ధంగా జీవిస్తున్నారు, యథార్థంగా మాట్లాడుతున్నారు, అందరినీ ప్రేమిస్తున్నారు. నా లక్షణాలు వారిలోకి వచ్చినాయి. దావీదు ఏడుస్తున్నాడు. ఒక రోజున దావీదు పాపం చేశాడు. దావీదు పాపం చేసిన తర్వాత చాలా శిక్షలు, చాలా కఠినమైన దండనలు వచ్చేసినాయి ఆయన మీదకి. ఒక రోజున ఏడుస్తున్నాడు దావీదు దేవుడి దగ్గర, అయ్యా నన్ను క్షమించండి, నా చుట్టూ చాలా బాధలు, చీకటి అలుముకొని ఉంది, నేను ఈ బాధలు పడలేకపోతున్నాను. నా కొడుకు నాకు ఎదురు తిరిగాడు, నా మాంగారు నాకు ఎదురు తిరిగాడు, నా చుట్టూ ఉన్నవారు శత్రువులు అయిపోయారు, నా ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియకుండా ఉంది, నా జీవితం నాశనం అయిపోయేలా ఉంది అని ఏడ్చాడు. ఏడ్చిన తర్వాత దేవుడు దావీదు వైపుకి తిరిగాడు. హల్లెలూయా. దావీదు వైపుకి తిరిగి కొడుకుని చంపేశాడు, మాంగారిని చంపేశాడు, ఎదురు తిరిగిన షిమిని చంపేశాడు, దావీదుని తిట్టిన వాళ్ళందరినీ చంపేశాడు. దావీదును చంపాలనుకున్న దేవుడు దావీదు శత్రువులందరినీ చంపేశాడు. హల్లెలూయా. చంపేసి, దావీదా వెళ్ళు, ఇప్పుడు సింహాసనం మీద కూర్చో, సరిగ్గా వినాలి, ఇప్పుడు సింహాసనం మీద కూర్చో, ఇక మీదట ఇప్పుడు నోరు తెరు, పాపం చేయకు. హల్లెలూయా. నిష్కళంకమైనది నీ కన్ను దృష్టి, నీవు చూడలేవుగా దుష్టత్వమును. నిష్కళంకమైనది నీ కను దృష్టి, నీవు చూడలేవుగా దుష్టత్వమును. దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో చేరదీసి చేర్చుకున్న స్వామి స్తోత్రము. దూరస్థులమైన మమ్ము నీ రక్తముతో చేరదీసి చేర్చుకున్న స్వామి స్తోత్రము. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. పాపముతో పతనమైన నా దేహమును పరిశుద్ధాలయముగా చేసుకొంటివి. పరిశుద్ధ స్వాస్థ్యమునకు నన్ను పిలచిన సర్వోన్నతుడా నిన్ను స్తుతించెదను. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. పరలోకపు తండ్రి నీవు పరిపూర్ణుడవు, పరిపూర్ణతయందు నన్ను నడిపించితివి. సమస్తమును చేయుటకు బలపరచితివి. సమాధానకర్త నీకే వందన స్తుతులు. ఈరోజు ఈ వాక్యం ద్వారా, రాత్రి వాక్యం ద్వారా మీలో మార్పు రావాలని దేవుడు ఆశిస్తున్నాడు. పరివర్తన రావాలి.
అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు క్షమించబడతాడు. హల్లెలూయా. విడిచిపెట్టాలి, విడిచిపెట్టాలి. అందరికీ అప్పులు ఎగ్గొట్టేస్తున్న నువ్వు మార్పు చెంది ఎవరికైనా 10 రూపాయలు తణుకులో, రాలింగులో, అత్తిల్లో గుడవలు ఇవ్వాలంటే 100 రూపాయలు ఖర్చు పెట్టుకెళ్ళి 10 రూపాయలు ఇచ్చొచ్చేలాగా నువ్వు మారిపోవాలి. హల్లెలూయా. నీలో పరిపూర్ణమైన మార్పు వచ్చేయాలి. మార్పు అంటే సామాన్యమైన మార్పు కాదు, పరిపూర్ణమైన మార్పు. ఏదో అటు ఇటుగా ఉన్నారండి, అటు ఇటుగా ఉంటే కుదరదు ఆయనతోటి. నువ్వు పరిపూర్ణుడు కావాలి. మత్తయిలో అంటాడు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరు పరిపూర్ణులుగా ఉండాలి. అంతేగాని నీ మాట రకరకాలుగా మారిపోకూడదు. నీ మాట ఎప్పుడు ఒక్కలాగే ఉండాలి. ఇవాళ ఒకటి, రేపోటి, ఎల్లుండోటి మాట్లాడే మనుషులు నమ్మరు, అసలు దేవుడు ఎప్పటికీ నమ్మడు. హల్లెలూయా. ఇంకా పాపం చేయని ప్రభు నా జీవితంలో అంటే మళ్ళీ చేయటం, నువ్వు చేయని ప్రభు అంటే మళ్ళీ చేయటం. ఇంకెలా నమ్ముతాడు దేవుడు నిన్ను? అబద్ధం ఆడనంటే మళ్ళీ ఆడతాం, తాగనంటే మళ్ళీ తాగుతాం, ఆడనంటే మళ్ళీ ఆడతాం, చేయనంటే మళ్ళీ చేయటం. ఈ విధంగా నీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ బైబిల్ పట్టుకుని మందిరాలకు తిరిగి, సువార్తలకు తిరిగి ఏమి సాధిద్దామని పెద్ద సున్నా సాధించేది ఏముండదు. మొట్టమొదట దేవుడు అసలు నిన్ను ఎరుగడు. దేవుని స్తోత్రం. ఇదంతా ఉత్తి కంట శోష, కేకలు బొబ్బలు అన్నీ నీకు ఎదురున్న వాళ్ళకి వినబడదు తప్ప ఎవరికి వినబడదు. ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి, ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి. 2 పేతురులు అంటాడు చూడండి, ఎవరి ప్రార్థన? 1 పేతురు 3వ అధ్యాయం 10వ వచనం. 1 పేతురు 3వ అధ్యాయం 10వ వచనం. జాగ్రత్తగా వినాలి. 1 పేతురు 3:10. తొందరగా చదవాలి. ఎన్నిసార్లయ్యా మైకు. జీవమును ప్రేమించి మంచి దినంలో చూడగోరవాడు చెడ్డదాని పలుకకుండా తన నాలుక కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులు కాచుకొనవలెను. నోటుకొచ్చినట్టల్లా వాగేయటమే, ఇష్టం వచ్చినట్టు ఊహించేసుకోవటమే, లోపల ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయటం, చెడ్డ మాటలు మాట్లాడేయటం. బూతులు ఎందుకు వస్తాయి మన నోటంటే? ఎంత పరిశుద్ధమైన మాటలు వచ్చేటప్పుడు చెడ్డ మాటలు ఎందుకు వస్తాయి? అబద్ధపు మాటలు ఎందుకు వస్తాయి? కపటపు మాటలు ఎందుకు వస్తాయి? ఓ పాస్టర్ గారు అన్నారు నాతోటి, అయ్యగారు ఉదయం 10 గంటలకు మీ ఇంటికాడ ఉంటానన్నాడు. ఈ రోజు వరకు రాలేదు, చెప్పి 2 నెలలు అయింది. మొన్న ఫోన్ చేసి అంటాడు, అయ్యగారు కొంత లేట్ అయింది. ఎంత లేట్ అయ్యా అన్నాను. ఎంత లేటు? అదేనండి కుదరక 2 నెలలైంది నువ్వు నాతో చెప్పి అన్నాను. అవునండి అన్నాడు. అయితే నేను ఒక మాట చెప్తాను విన్నాను. ఏంటి అయ్యగారు అన్నాడు. నువ్వు ఎప్పుడూ నా దగ్గరికి రావద్దు అన్నాను. దేవుని స్తోత్రం. ఎప్పుడూ రావద్దు నువ్వు నా దగ్గరికి, నేను నమ్మను, నీకేమీ చెయ్యను. వింటున్నారా? నీ మాట అవునంటే అవును, కాదంటే కా. ఇక్కడ అంటాడు, మంచి దినములు చూడాలని నువ్వు అనుకుంటే, ప్రభు రాకడ దినము, మధ్యాకాశానికి వెళ్ళి దేవుడితో నేను ఉండాలని నువ్వు అనుకుంటే, 1 చెడ్డ మాటలు మాట్లాడుకు, కపటం మాటలు, అబద్ధాలు, మోసకరమైన మాటలు. ఎంతండి? ఇదిగో మళ్ళీ కనబడ్డు, అన్నీ అబద్ధాలే. ఉదయం లేస్తే రాత్రి దాకా అందరితోటి అన్నీ అబద్ధాలే. ఎవరు నమ్ముతారు? ఇంకా ఎవరు నమ్ముతారు నిన్ను? అసలు ఎవరు నమ్ముతావు పక్కన పెట్టు, దేవుడే నమ్మడు కదా నిన్ను. చూడండి, కీడు నుండి తొలగి మేలు చేయవలను. ఏం చేయాలా? ఎవరికైనా ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. కీడు ఆలోచనలో కూడా రాకూడదు.
మేలు చేయవలను, సమాధానమును వెతికి వెంటాడవలని. ఎక్కడన్నా గొడవ జరుగుతుంటే ఆ గొడవను పెంచడం కాదు, ఆ గొడవ పెంచడం కాదు, ఆ గొడవ లేకుండా చేయాలి. హల్లెలూయా. సమాధానమును వెతికి వెంటాడవలను. చదువు 12వ వచనం. ప్రభువు కన్నులు ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను. ఎవరి మీద ఉన్నాయి? నీతిమంతుల మీద. ఆయన చెవులు వారి ప్రార్థనల వైపుకున్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయ వారికి విరోధముగా ఉన్నది. ఇక్కడ కొంచెం ఎక్కువ 2-3 వాక్యాలు చెప్పడానికి కారణం ఈ పట్టాభి గారు అబ్బాయి వచ్చి కూర్చున్నాడు. మా వాక్యాన్ని ఇష్టపడతాడు ఈ అబ్బాయి, అందుకే కొంచెం 2-3 మ్యాటర్లు ఎక్కువ చెప్తున్నాను. చానాళ్ళ తర్వాత కనిపించాడు. అంచేత మనం దేవుడి మాటలు ఇంకా 2 మాటలు మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ నీతిమంతుల ప్రార్థన చెవులు ఆయన వారి వైపు ఉన్నాయి, కానీ కీడు చేస్తూ ప్రార్థన చేసేవారి వైపు చూడడు, వినడు. హల్లెలూయా. చూసారా? మరి మనం ఈరోజు నేర్చుకున్నటువంటి వాక్య భాగాల్లో ప్రతి మాట కూడా కీడు 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 కీడు. చూసారా? కీడు 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 కీడు. ఒక మాట అడుగుతాను, తొందరగా ముగిస్తాను 10 నిమిషాల్లో. దేవుడు మనకు కీడు చేయడానికి వచ్చాడా, మేలు చేయడానికి వచ్చాడా? మేలు చేయడానికి వచ్చాడు. మనల్ని దేవుడు కీడు చేయడానికి ఎన్నుకున్నాడా, మేలు చేయడానికి ఎన్నుకున్నాడా? ఏంటి? ఏదైనా కానీ చూస్తామేంటి? వెళ్ళిపోయిందా? ఓకే, చెప్పండి. దేవుడు మనకేం చేయడానికి వచ్చాడు? ఏం మేలు చేశాడు? సిలువలో ప్రాణం ఇచ్చాడు. మనం సిలువలో ప్రాణం ఇవ్వక్కలేదు, ఇచ్చిన ఎవరికి పని చేయదు. మన రక్తం. మనం ఏం చేయకూడదు? మాటతో, చూపుతో, క్రియలతో ఎవ్వరికి. యేసు ప్రభు ఎదురుకుండా ఒకవేళ మనం తీసుకెళ్ళిపోతున్నాడు అనుకో మధ్యాకాశానికి, మనం ఎవరికైనా కీడు చేసిన వాళ్ళు అడ్డంగా వస్తారు ఆయన దగ్గరికి. ప్రభు ఇశ్రాయేల్ని మధ్యాకాశానికి తీసుకెళ్తున్నావా? అవును. నాకెంత కీడు చేశాడు తెలుసా? చూసావా ఇశ్రాయేలు, నీకున్న సాక్ష్యం, నేనేం చేయలేని కిందకి వెళ్ళిపో అంటాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఇప్పుడు మన గురించి అందరూ మంచిగానే చెప్పేలాగా మనం జీవిస్తున్నామా? ఈర్ష్యతోటి, ద్వేషంతో చెప్పేవారు కూడా పక్కన పెట్టండి. మన హృదయానికి తెలుసు, మన హృదయానికి తెలుసు, నేను ఎవ్వరికి కీడు చేయలేదు, నేనెవరి ఆస్తి దొంగిలించలేదు, ఎవరి భర్తను, ఎవరి భార్యని దొంగిలించలేదు, ఎవరి జీవితాలు నా వల్ల కూలిపోలేదు, నేను ఎవరి బతుకులు పాడు చేయలేదు, నా వల్ల ఎవరు రోడ్ల మీద పడలేదు, నేను ఒకరికి మంచి చేశాను కానీ ఎవరికి చెడు చేయలేదు, ఎవరి డబ్బు తినలేదు, ఎవరికి హాని చేయలేదు, ఎవరి గురించి చెడుగా నా జీవితంలో మాట్లాడలేదు. అంటే యేసు ప్రభులోకి వచ్చిన తర్వాత నేను ఎవ్వరికి ఏ కీడు చేయలేదన్న సాక్ష్యం ఉన్నవారే ఎత్తపడతారు. హల్లెలూయా. అందరూ వెళ్ళిపోరు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, నేను వెళ్ళిపోతానని పాడినే వెళ్ళవు. అర్థమైందా? ఒక ఆయన వెళ్ళిపోయాడంటే, వెళ్ళిపోయాక పక్కన ఉన్నవాడితో అంటున్నాడంటే, పరలోకం అంతా చీకటిగా ఉందేంటి అన్నాడంట. పరలోకం అంతా చీకటిగా ఉందేంటి అన్నాడంట. ఓరు తాగుపోతాడా, ఇది పరలోకం కాదురా నాన్న, నరకం. అయ్యో నేను నరకానికి వచ్చానా? అవును. ఓరి పిచ్చోడా, పరలోకం చీకటిగా ఎందుకుంటుందిరా? పరలోకము దివ్యమైన కోటి సూర్యుల కాంతితో ఉంటుంది. పిచ్చోడా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరలోకం చీకటిగా ఉందా?
చెప్పండి. ఈరోజు మీరు కనుక ఆ దేవుని రాజ్యానికి వెళ్ళాలి, మీరు ఇక్కడ లోక విషయాలు ఆలోచించకండి. అన్నము వస్త్రం ఉంటే చాలు మనకు. కోట్లు ఉండేవాడికి కోట్లు ఉంటాయి, మేళ్ళు ఉండేవాడికి మేళ్ళు ఉంటాయి, ప్యాలెస్లు ఉండేవాడికి ప్యాలెస్లు ఉంటాయి. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఎన్ని మేడలు, ఎన్ని కోట్లు, ఎన్ని కారులు, ఎంత ఐశ్వర్యం ఉన్నా కాస్త అన్నం కూర మజ్జిగ తినేది మానవ జన్మెత్తునుడు ఎవడైనా. దేవుని స్తోత్రం. అది మనకు చాలు, అది మనకు చాలు కదా. చాలదన్నవాడు చేయొద్దండి, మాకు చాలదండి, అన్నం కూర మజ్జిగ చాలదు, ఇంకేదో కావాలి, ఏదో కావాలి అన్నవాళ్ళు అందరూ మళ్ళీ డాక్టర్ గారికి ఫోను. క్లుప్తంగా లిమిట్గా తిన్నవాళ్ళకి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. హల్లెలూయా. వ్యర్థమైన వాటి ఎంత మనస్సు ఉంచక ముగింతున్నాను. చూడండి, పశ్చాత్తప్తుడై దేవుడు అనుకున్నాడంట, ఇతరులో ఇంత మార్పు వస్తుందని నేను అనుకోలేదు, ఈవిళ్ళలో ఇంత మార్పు వస్తుందని నేను అనుకోలేదు, కాబట్టి నేను వీళ్ళకి కీడు చేయను, మేలు చేస్తానని దేవుడు అనుకున్నాడట. అప్పుడు రెండు మాటలు చూద్దాం. యోనా దేవుడి గురించి ఏం మాట్లాడుతున్నాడో చూడండి. 4వ అధ్యాయం 2 మాటలు చెప్పుకుని మనం ముగించుకుందాం. యోనా 4వ అధ్యాయం 1 నుంచి చూద్దాం. యోనా దీని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలన ఇక్కడ దేవుని లక్షణాలు చెప్తున్నాడు. చూడండి, దేవుడు ఎలాంటి వాడట. అందువలననే నీవు కటాక్షము, జాలియు, బహు శాంతము, అత్యంత కృపగయు గలవై దేవుడవై ఉండి దేవుడవు. హల్లెలూయా. అసలు మన దేవుడు ఎంత మంచోడండి. ఒకసారి ఒక అతను అంటున్నాడు, తణుకులో నా పక్కన కూర్చున్నవాడిని, ఏమంటే మూర్తి గారు ఈ అబ్బాయి తెలుసా మీకు అన్నాడు. తెలియదండి అన్నాను. వీళ్ళ నాన్న ఎంత మంచోడండి, ఈ దరిద్రుడు చెడబుట్టాడండి వాళ్ళ నాన్నకు అంటున్నాడు. ఓరి బాబు, ఇది నా మీద గొడవ వస్తుందని అనుకున్నాను. వాళ్ళ నాన్నకి చెడబుట్టాడండి వీడు అన్నాడు. మరి మనం ఎవరి పిల్లలం? దేవుడికి చెడబుట్టామా? దేవుడి పిల్లలం కాదా మనం? మరి ఆ దేవుడి లక్షణాలు మన దగ్గర లేవే. ఎలాంటి లక్షణాలు ఉన్నాయి? కటాక్షం, జాలి, శాంతము, కృప. అబ్బాబ్బా, ఎంత గొప్ప దేవుడు అండి. మరి ఆయన్ని ఎంత లోకు చేసేస్తున్నారండి. మొన్న ఉపేంద్ర గారు చెప్తున్నారు హైదరాబాదు. ఆయన అంటున్నాడు, ద్రాక్షరసాన్ని కుళాయి నీళ్ళు తాగినట్టు తాకండి. ఆదివారం నాడు ప్రభు బల్ల కుళాయి నీళ్ళు కాదయి, ఆయన చిందించిన రక్తం అంటున్నాడు. హల్లెలూయా. కుళాయి నీళ్ళు తాగినట్టు తాగేస్తున్నారు కొంతమంది. ఎందుకంటే మనం ఇంతంత కప్పులు ఎత్తున్నాం, ఒకళ్ళు ఇంతంత గ్లాసుతో ఇస్తారు, గట్ట 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 తాగేస్తారు, కుళాయి నీళ్ళు తాగినట్టు తాగేస్తున్నారు. అది ఎంత ప్రమాదమో తెలుదాళ్ళకి కదా. ఈయన శాంతము, కృప, పశ్చాత్తాపడి నువ్వు కీడు చేయవని నేను ఎరుగుదును. హల్లెలూయా. దేవుడట కీడు చేయడని యోనాకు తెలుసట. అంటే యోనాకి దేవుడు కీడు చేయడని ఎందుకు తెలుసా? దేవుడు ఒక మనిషిని మారాలని కోరుకుంటాడు కానీ నిర్మూలనం చేయాలని అనుకోడు. హల్లెలూయా చెప్పండి. ఒకవేళ మనిషి నాశనం అవ్వాలనుకుంటే ఆయన ఎందుకు శిలువలో చనిపోతాడు? కాబట్టి దేవుడు చెప్పే మాట ఒక్కసారి విని దేవుడు యోనాతో అంటాడు. 11వ వచనం చదివి ముగించుకుందాం. అయితే 120,000 కంటే ఎక్కువ 120,000 మంది ఉన్నారంట పట్టణంలో. కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులు గల నినేవే మహాపురమును విషయంలో నేను విచారపడవద్దా అని నాకు ఎప్పుడు కూడా ప్రజల గురించి విచారిస్తూ ఉంటాను నేను. అయ్యో, ఈ తాగుపోతాడు మారితే బాగుండు, ఈ వ్యభిచారి మారితే బాగుండు, ఈ తప్పుడు పనులు చేసేవాడు మారితే బాగుండు, ఇతను మారితే బాగుండు, వాళ్ళ మారితే బాగుండు. నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి మిమ్మల్ని.
మీ పిల్లలు ఎవరైనా దారి తప్పారు అనుకోండి, అలా దారి తప్పిపోతే బాగుండు అనుకుంటారా, మారాలనుకుంటారా? చెప్పండి. మారాలనుకోపోతే తల్లిదండ్రులే కాదు, వాళ్ళు దుర్మార్గులు అయిపోతారు. అర్థమైందా? నా బిడ్డ మారాలనుకునే తండ్రి నిజమైన తండ్రి, నా బిడ్డ మారాలనుకునేది తల్లి నిజమైన తల్లి. అలాగే నిజమైన దేవుడు ఏం కోరుకుంటున్నాడు? విచారపడుతున్నాడంట. 1,20,000 మందిని నేను చంపుదునా? వద్దు, ఈ 1,20,000 మంది మారాలి, కానీ నేను చనిపోవాలని అనుకోవడం లేదు. హల్లెలూయా. ఈ దేవుని యొక్క హృదయాన్ని మీరు తెలుసుకున్న తర్వాత మన మీద ఎంత బాధ్యత పెరిగిందండి, మన మీద ఎంత బాధ్యత పెరిగింది. ఈరోజైనా నిన్న ఈరోజు ఒకే వాక్యాన్ని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రవర్తన, మనసు మార్చుకో, చూపు మార్చుకో, వ్యర్థమైన చూడకు, వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టుకు. నా కన్నులు నీ రూపం చూడని, నా హృదయములో నీ స్వరమే మ్రోగని, నా హృదయములో నీ స్వరమే మ్రోగని, నీ ప్రభావమే నా దేహము తాకని, నీ ప్రభావమే నా దేహము తాకని. ప్రియ యేసయ్యా నీవే నాకు చాలయ్యా, ప్రియా ప్రియా యేసయ్యా నీవే నాకు చాలయ్యా. నీ ఆత్మతో నిండి ఉండాలని, నీ మహిమలో జలకాలాడాలని, నీ పాదాలతో పెనవేసుకొని, నీ హస్తాలే నాకు తోడుండని, నీ హస్తాలే నాకు తోడుండని. ప్రియ యేసయ్యా నీవే నాకు చాలయ్యా, ప్రియా ప్రియా యేసయ్యా నీవే నాకు చాలయ్యా. ముగించే ముందు ఒక మాట చెప్పి ముగిస్తున్నాను. నువ్వు ఒక భర్తవా, భార్యని, పిల్లల్ని, దేవుణ్ణి సంతోషపెట్టు. ఒక భార్యవా, భర్తని, పిల్లల్ని, దేవుణ్ణి సంతోషపెట్టు. ఒక కోడలివా, అత్తని, మామని, భర్తని సంతోషపెట్టు. నువ్వు ఏ పాత్రలో ఉన్నావో ఆ పాత్రకు న్యాయం చేయి. నువ్వు ఒక సేవకుడివా, సంఘాన్ని, దేవుణ్ణి సంతోషపెట్టు. నువ్వు ఒక ఉద్యోగివా, నీ పైనున్న యజమానిని సంతోషపెట్టు. ఇది దేవుని నిర్ణయం. మనం అందరినీ సంతోషపెట్టి యోగ్యులమని అనిపించుకుంటే నిశ్చయంగా దేవుడు మనకి పరలోక రాజ్యం ఇస్తాడు. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అని ప్రభు, ఈ రాత్రి కాలమందు మీరు మాట్లాడిన వాక్య భాగం బట్టి స్తోత్రాలు. మీరు మాట్లాడిన వాక్యంను బట్టి మాలో మార్పు వచ్చి మేము శాశ్వతంగా నీకు ఇష్టలుగా ఉండే కృప దయచేయమని, రాజు కుటుంబమును అందరినీ దీవించి నీలో బలముగా ఉండే కృప అనుగ్రహించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మంచిది.